హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కమెంట్‌లో చెప్పండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నుంచి నేను వీడియో షూట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. అంటే దాదాపు టైం 5 అవుతుంది. 5 గంటలకి నిద్ర లేచాననమాట ఇవాళ. జీరా ఏంటంటే ఇలా నీళ్ళలో నానబెట్టేసాను. నాకు వేడిగా తాగడం అనేది అంత ఇష్టం అనిపించదు ఉదయాన్నే. ఇంకొక 2 గ్లాసెస్ వరకు అలా నానబెట్టేసాననమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా వేడి చేసుకొని కొంచెం లెమన్ అలా పిండుకొని కూడా తాగొచ్చు. కానీ నాకేంటంటే డైరెక్ట్ ఇలాగే తీసుకుంటాను. అయితే జీలకర్ర ఎందుకు వడగట్లేదు అంటే అవి అలా అడుగునకి వెళ్ళిపోతాయి. పైపైన వాటర్ అవి తాగితే సరిపోతుంది. ఇవి ఒక 2 గ్లాస్ అలా తీసుకుంటాను. ఇంకా తర్వాత పనులన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంక ఇక్కడ ఏంటంటే క్లీనింగ్స్ ఉంటాయి కదండీ! అవన్నీ చేసేసుకొని ఇంకా వచ్చాననమాట పైకి. పూలు కోసుకుందాము పూజ కోసం అని చెప్పి. అలాగే ముందు రోజు చాలా చాలా వర్షం పడిందనమాట. గార్డెన్‌లో మొక్కలన్నీ ఒకసారి చూపించండి అని అడిగారు కదా! సరే ఇవాళ మీకు చూపిస్తా. ఇదిగోండి అది రెక్క మందార రెడ్ కలర్ చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఇదేమంటే టచ్ మీ నాట్ అనమాట. వీటి గింజలు అనేవి మనకు కొంచెం మొక్క పెద్దగా ఎదుగుతుంది కదా! ఆ గింజలు ఎక్కడ పడితే అక్కడ ప్లాంట్ అనేది వచ్చేస్తుందనమాట. అలా వచ్చిన ప్లాంట్‌లో క్యూట్‌గా ఉంది కదా అని చెప్పి అలా ఒక చిన్న పౌచ్‌లో పెట్టేశాను. ముందు రోజు వర్షం పడడం వల్ల ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో మొక్కలన్నీ కూడా. అలా ఇదిగోండి వాటర్ అలా ఉండిపోయాయన్నమాట ఫ్లవర్స్‌లో కూడా ఎంత బాగుందో కదా! ఇదొచ్చేసి గులాబీ అండి. నాటు గులాబీ. చాలా చాలా మంచిగా ఇగుర్లొస్తున్నాయన్నమాట. ఇక మనకి రెయినీ సీజన్‌లో మొక్కలు ఏవి పెట్టినా అదే మంచిగా ఎదుగుతాయన్నమాట. ఇంకిది మీకు తెలుసు కదా! వంకాయ గింజలు పెడితే వచ్చిన మొక్కలన్నమాట. మంచిగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా కాయలు కూడా వచ్చేస్తాయి దాదాపు. గులాబీల్లో చాలా రకాలున్నాయి. యెల్లో, వైట్ అలాగే పింక్, రెడ్ అలాగా. ఇది రణపాల అండి. మంచి ఆయుర్వేదిక్ మొక్క అనమాట. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏంటంటే దీన్ని మనం కషాయంలా చేసుకొని తాగొచ్చు. లేదంటే అలాగే ఆకు నములుకొని కూడా మంచిగా కడిగేసి అలాగా తినేయొచ్చనమాట. మనకి గాయాలవి అయినప్పుడు ఈ ఆకుని గనక రబ్ చేసి రుద్దితే చాలా మంచిది. మా ఇంటి సరౌండింగ్స్‌లో అన్ని మొక్కలు, ప్లాంట్స్, చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా! వెదర్ చాలా చాలా బావుంటుంది. ఇదేమంటే ఎర్ర తోటకూర అండి. గింజలు పెట్టాను అప్పుడు ఇంతకుముందు మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. అది ఏం మిస్టేక్ చేశాను అనిపిస్తుందంటే పాట్ కొంచెం పెద్దది తీసుకోవాల్సిందేమో. ఈ చిన్నదవ్వడం వల్ల హెల్తీగా రాలేదేమో అనిపించింది. అన్ని ప్లాంట్స్ వచ్చాయి. వేసిన ప్రతి గింజ వచ్చింది. కాకపోతే అంత హెల్తీగా ఎదగట్లేదు. ఇప్పుడు నేను కోకోపీట్ గానీ ఎవ్రీథింగ్ అన్నీ కరెక్ట్‌గానే వేశాను. ఇటు పాలకూర గానీ, అటు తోటకూర గానీ 2 అలాగే జరిగాయి. అంటే కొంచెం కొంచెంగానే వచ్చాయన్నమాట. అంత హెల్తీగా నాకెందుకో అనిపించట్లేదు. సరే ఇంకా ఇవాల్టికి ఈ తోటకూర ఇదంతా కోసేద్దాం అనుకుంటున్నా. పాలకూర గూడా ఇంకా ఇంతకు మించి రాదేమో మళ్ళీ కొంచెం పెద్ద పాటలో ఈసారి ట్రై చేస్తాను. అది ఒకటి ఏంటంటే మనకు చేస్తూ ఉంటేనే ఏదైనా తెలుస్తుంది గదా! అలా. ఇంకా మల్లె మొక్కలైతే స్టాప్ అయిపోయిందనమాట. పువ్వులవి తగ్గిపోయాయి చాలా వరకు. ఇది అలమంద. ఫ్లవర్స్ చాలా బాగొస్తాయి. ఇది ఇంకొక తోటకూర. ఇంతకు ముందు చూయించింది ఎర్ర తోటకూర కదా! ఇది నార్మల్‌దనమాట. ఇది అది కలిపి ఇంకేదైనా చేసేయాలి. ఇవాళైతే ఇదంతా కోసేస్తాను. ఇంకా తర్వాత మందారాలండి. మందారాలు గూడా మనకి పింక్ కలర్ ఉంది. లైట్ పింక్ ఉంది. అలాగా ఇంకిదేమంటే శంఖం పూలు. శంఖం పూల్లో నా దగ్గర 4 టైప్స్ ఉన్నాయి. నార్మల్‌గా సింగిల్ రెక్క శంఖం పువ్వు. అలాగే ముద్దలాగా ఒక రోజ్ ఫ్లవర్‌లా వస్తుందనమాట అదొకటీను. అలాగే వైట్ తర్వాత లైట్ పర్పుల్ కలర్ అనమాట. చాలా లైట్ కలర్‌లో ఉంటుందలా. ఇంక అలాగే గోంగూర. ఇదేమో వైట్ నూరు వరహాల పూలండి. పింక్ ఉంటుంది. ఇందులో రెడ్ కూడా ఉంటుంది. లైట్ ఆరెంజ్ కూడా ఉంటుంది. అది కనకాంబరం మొక్క గింజలేస్తే వచ్చిందనమాట. ఇదేమంటే వామాకు మనకి పిల్లలకి జలుబు చేసినప్పుడు అలా బాగా హెల్ప్ అవుతుంది. దగ్గొస్తుంది కదా! ఆ టైంలో మా పిల్లలు కోసుకొచ్చుకొని ఉప్పు పెట్టుకొని తినేస్తారు. నేను దీంతో వాము రైస్ గానీ, వామాకు రైస్, పచ్చడి, బజ్జీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా. మంచిగా మన కుండీల్లో పెంచిన వాటితో చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది కదండీ! మందులవి ఏమి ఉండవు. శంఖం పూలు బాగా రావాలి అంటే ఇలా వచ్చిన ఫ్లవర్‌ని వెంటనే కట్ చేసేయాలి. లేదంటే అలా కాయల కింద అయిపోయి గింజలు తయారవుతానే ఉంటాయి. చెట్టు అనేది ముదిరిపోతుంది. సో, దానివల్ల ఏంటంటే మనం ఫ్లవర్స్ అనేవి ఎప్పటికప్పుడు కోసేస్తే బావుంటుందనమాట. ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. చెట్టు కూడా హెల్తీగా ఉంటుంది.
ఇందాక చెప్పాను గదా! వైట్ ఒకటి, అలాగే లైట్ పర్పుల్ కలర్ అనమాట. ఇదొక శంఖం పువ్వు. ఇలా టైప్స్ ఉన్నాయి. ఏవైనా 1, 2 అలా ఉంచేస్తాను. దానివల్ల అదిగోండి అలా గింజలవుతాయి. ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు కదా అని చెప్పి వాటిని అలా ఉంచేస్తాను. లేదా స్టోర్ చేసి పక్కన పెడతా. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఏంటంటే టమాటా నారు పెట్టాం కదా ఇంతకుముందు. ఇవన్నీ నైట్ వచ్చిన వర్షానికి గాలి ధాటికి తట్టుకోలేక ఒరిగిపోతున్నాయన్నమాట. చూడండి వేర్లు కూడా బయటకొచ్చేస్తున్నాయి. అసలు ఈ ఫ్రిడ్జ్‌లో ఎంత మట్టి పడుతుందోనండి. ఇంకా వంకాయ ముక్కలు కూడా అలా పెట్టేసామన్నమాట. ప్రెజెంట్ అయితే అలా ఉంది మన టెర్రస్ గార్డెన్. అవన్నీ కూడా అలా సెట్ చేశాను ప్రెజెంట్. ఇంక ఇక్కడ ఏంటంటే కిచెన్‌లోకొచ్చేసి పనులనేవి స్టార్ట్ చేయాలి. చెప్పాను కదా మార్నింగే స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేదని. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా! ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి స్నానం అది అవ్వగానే టీ పెట్టేస్తాను. అలాగే వంటకి ఏవైనా ప్రిపరేషన్స్ ఉంటే వాటిని చూసుకుంటా. ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లోంచి నాకేం కావాలనేవి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే టీ కోసం డికాషన్ పెట్టేస్తాను. ఆల్మోస్ట్ మన వ్లాగ్స్‌లో మార్నింగ్ వ్లాగ్స్ అనేవి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అవే అడుగుతూ ఉంటారు కూడా. మీరు టైం ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? అలాగే మీ వర్క్ రొటీన్‌ని షేర్ చేయండి అని. ఇవాళ మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. అలాగే మంచి బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. రొటీన్‌గా పెట్టే లంచ్ బాక్స్ కంటే కూడా ఇవాళ కొంచెం డిఫరెంట్‌గా పన్నీర్‌తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇవి శుభ్రంగా కడిగి వాటరేసి పక్కన పెట్టేసా. ఇక్కడ ఏంటంటే 2 ఆనియన్స్, 2 టమాటాలు, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి తీసుకున్నాను కర్రీ కోసం బ్రేక్‌ఫాస్ట్‌కి. ఆల్రెడీ కాబూలి చనా నైట్ నానబెట్టుంటే వాటిని ఇక్కడ నేను 3-4 విజిల్స్ అయితే ఇప్పించేసాను. అంటే కొంచెం సాల్ట్ వేసి ఇప్పించాను. ఇవన్నింటిని ఏంటంటే టమాటా ఇదంతా గ్రైండ్ చేసి పక్కన పెడతాను. ఇప్పుడు ఏంటంటే ప్యాన్ పెట్టేసి కర్రీ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ ఇది ఇంతకుముందు షేర్ చేసిందేలెండి. కాకపోతే ఇంకా కొత్తగా జాయిన్ అవుతున్నారు కదా! సో, మళ్ళీ రెసిపీస్ అవి సెపరేట్‌గా షేర్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది రిపీట్ చేయాల్సొచ్చింది. ఆయిల్ వేడవ్వగానే ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, ఒక ఇలాచీ అలా వేసుకున్నా. తర్వాత పేస్ట్ చేశాను కదా ఆనియన్, టమాటా, మిర్చి, అల్లం వెల్లుల్లి అదంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. ఆల్రెడీ మనకు ఆనియన్, టమాటాలో వాటర్ ఉంటుంది కదా! అది అలా మనకు పేస్ట్ కింద అయిపోతుంది. అది అలా మగ్గుతూ ఉండగా ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ పిండి ఒకటి కలిపేస్తున్నా. ఇవాళ పూరి చేస్తున్నాను. ఈవినింగ్ టైమ్స్‌లో అంటే చపాతీ ఎక్కువగా చేస్తూ ఉంటాను కదా! ఇంకా మార్నింగ్ అయితే పూరి చేస్తున్నాను. నేను చపాతీకి గానీ, పూరికి గానీ ఒకే పిండి వాడతా. ఇది గోధుమ పిండి. మంచిగా కలిపేసి కొంచెం ఆయిల్ రాసి మూత పెట్టేస్తే ఇది చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. ఇంకా రైస్ కడిగాను, కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేశాను కదా! పిండి కూడా కలిపేశాను. సగం పని అయిపోయింది అక్కడికి. ఇంకా ఇక్కడ కాసేపు కూర్చుందామని వచ్చాను. ఉదయం లేచిన దగ్గర నుంచి కంటిన్యూస్‌గా వర్క్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి కదా! నాకు ఈ ప్లేస్‌లో కూర్చోవడం అంటే మా ఇంట్లో చాలా చాలా ఇష్టం అండి. ఇంక తర్వాత తల అది ఆర్పేసుకొని ఇక్కడ పూజ కోసం పువ్వులన్నీ తీసుకొచ్చుకున్నాననమాట. వైట్ శంఖం పూలు, ఈ గులాబీలు, మందారాలు, ఈ రెక్క మందారాలు చాలా వస్తున్నాయి. ఇంక అలాగే గులాబీలు కూడా బాగానే వస్తున్నాయి. బిల్వపత్రాలు, ఈ పువ్వులు ఇవన్నీ మన కింద ఉంటాయన్నమాట. ఈ బిల్వపత్రి కానీ వైట్ పూలన్నీ కింద ఉంటాయి. ఇంకా చక్కగా పూజ అది కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. ఆల్రెడీ కొంచెం హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారనమాట కిచెన్‌లో. అంటే కొంచెం అది కలపండి, స్టవ్ ఆపండి అంటే చూస్తూ ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే టెర్రస్ పైన గానీ, లేదంటే కింద చెట్ల పని అంతా ఆయనే చూసుకుంటారు. నేను చాలా తక్కువేలెండి. ఇక్కడేంటంటే ఇంకా ఆనియన్, టమాటా పేస్ట్ మగ్గింది కదా! అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి కలిపి ఉడికించిన శనగలు వాటర్‌తో సహా ఇందులో యాడ్ చేశాను. ఇది పెద్ద టైం ఏం పట్టదు. కొంచెం వాటర్ యాడ్ చేసేసి మగ్గబెట్టేస్తే దగ్గరికి అయిపోతుందనమాట. పేస్ట్ కూడా బాగా మగ్గింది. అలాగే శనగలు కూడా ఉడికిపోయాయి కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు. కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోతూ ఉంటుంది. నేను ఎక్కువగా ఈ కర్రీ ఏంటంటే చపాతీస్‌కి, పూరికి చేస్తూ ఉంటాను. సో, హెల్త్‌కి కూడా మంచిది కదండీ! అలాగనమాట. ఇటు వంట చేస్తూనే అటు పక్కన ఏమైనా మరకలు అలాంటివి పడుతూ ఉంటే క్లీన్ చేస్తూ ఉంటా. అయితే వాటర్ వేయకుండా క్లీన్ చేస్తాను అనమాట. మనం వేడి వేడి స్టవ్ పక్కన వేడిగా ఉంటుంది కదా! అలా వెంటనే నీళ్ళేసేసి క్లీన్ చేయకూడదు. అందుకని చెప్పేసి జస్ట్ క్లాత్‌తో అలా వైప్ చేస్తూనే ఇక్కడ కర్రీ అనేది చూస్తూ ఉన్నా. కర్రీ దగ్గర పడిపోయింది కదా! ఇక్కడ ఇంకా కొంచెం గరం మసాలా, అలాగే కసూరి మేతి అండి. ఎండిపోయిన మెంతి కూర అనమాట. చాలా బావుంటుంది ఈ ఫ్లేవర్. ఇంకా ఎక్కువ ఎలాంటి మసాలాలు బయటవి ఏం వాడను. అన్నీ ఇంట్లో చేసేవి. సో, ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది కదా! రైస్ కూడా నానబెట్టాను ఆల్రెడీ కాబట్టి ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కి పెద్ద పనైపోయింది అనిపించింది. ఇదేమో లంచ్ బాక్స్ కోసం. పన్నీర్ పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజులో.
అందులో కొంచెం ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్‌ఫ్లోర్ అనమాట. అంతే, ఇంక ఇందులో ఏమి యాడ్ చేసేదేం లేదు. జస్ట్ దీన్నంతా మంచిగా కలిపేసుకొని దాన్నేం స్టోర్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ వాటర్ అయితే మరిగించాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసా. దానివల్ల ఏంటంటే మనకు రైస్ అనేది ముద్దలాగా అవ్వకుండా విడివిడిగా కొంచెం బావుంటుందనమాట. అందుకని ఇంక నానబెట్టిన రైస్ అంతా ఇందులో యాడ్ చేశాను గదా! అది కుక్ అయిపోతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ నేను పన్నీర్ పీసెస్ అన్నీ వేయించుకుంటాను. కలిపి పెట్టిన తర్వాత నేనేమి స్టోర్ చేయలేదు. జస్ట్ అలా మంచిగా 4 సైడ్స్ గూడా కలుపుతూ అటు ఇటు టర్న్ చేస్తూ మాడిపోదనమాట. ఈ ప్యాన్‌లో అయితే మంచిగా వేగుతాయి. అలా వేగిన పీసెస్ అన్నీ పక్కన పెట్టి సేమ్ ప్యాన్‌లో నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్, ఆనియన్. ఇది క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అనమాట. సో, మనకు కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు. కొంచెం కాజు వేసా. ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్ కూడా కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకుంటే అది కూడా బాగుంటుంది. సో, ఇందులో నేను ఇంకా క్యారెట్ అలాంటివి ఎందుకు వేయలేదు అంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ పన్నీర్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి అలాగే ఇంకా వేరే ఎక్కువేం యాడ్ చేయలేదు. స్పైస్ కోసం అయితే ఆల్రెడీ పన్నీర్కి కారం పట్టించాను కాబట్టి ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకున్నా. అలాగే వేయించిన పన్నీర్ పీసెస్ కూడా ఇందులో వేసి టాస్ చేస్తున్నాను అంతే. మనకి ఇందులో ఏంటంటే ఈ ఆనియన్ కానీ మిగతావన్నీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేగేంత అవసరం లేదు. జస్ట్ మనకి రా స్మెల్ పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నాకు టైం లేదు కాబట్టి బాస్మతి రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులో యాడ్ చేసి కలిపేసా. కాస్త చల్లారిన తర్వాత వేసుకుంటే రైస్ అనేది విరగకుండా చాలా బాగా వస్తుంది. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసాను అంతే. చాలా సింపుల్ రెసిపీ కదా! ఒకవేళ బాస్మతి రైస్‌తో కాకుండా నార్మల్ రైస్‌తో కూడా అలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎలాగో పన్నీర్ కూడా మంచి ప్రోటీన్ ఐటెమ్ కాబట్టి లంచ్ బాక్స్‌లో అలాంటివి అప్పుడప్పుడు పెడుతూ ఉంటా. కర్రీ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ కోసం రైస్ కూడా రెడీ అయింది కదా! ఇక్కడ పూరి చేసేస్తున్నా. ఆల్రెడీ పిండి కలిపేశాను. నిజానికి చెప్పాలంటే పూరికి మనకు పిండి అనేది రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కలిపి అలా చేస్తేనే ఇంకెక్కువ బాగొస్తాయి. కాకపోతే ఇంకా మరి అన్నీ హ్యాండిల్ చేయాలంటే మార్నింగ్ కష్టం కదండీ! అందుకని చెప్పి ముందు లంచ్ బాక్స్, తర్వాత కర్రీ అయిన తర్వాత ఇక్కడ పూరి అనేది లాస్ట్‌లో చేస్తున్నా. పిల్లలకి పెట్టించేస్తే వాళ్ళు తింటూ ఉంటారు. ఈలోగా లంచ్ బాక్సులు రెడీ చేసి 8 కల్లా పిల్లలైతే వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మంచిగా నాకు టైం పాస్ అనమాట. ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ టైమ్ అలా మెట్ల పైన కూర్చొని ఏదైనా ఎడిటింగ్ వర్క్ అది చేస్తూ ఉంటాను. ఇంకా పిచ్చుకల గోల స్టార్ట్ అవుతుందనమాట. మార్నింగ్ టైంలో ఏంటంటే మేము ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా! అవి కొంచెం రావడానికి భయపడతాయి. ఈ టైంలో ఎక్కువ గోల, శబ్దం ఏది ఉండదు. నేను సైలెంట్‌గా ఉంటాననమాట ఇంట్లో. ఇంకా ఇవి అక్కడ ఉన్నాయంటే నేను అటువైపున వెళ్ళను. సో, ఇది ఒకటి క్యాప్చర్ చేశాను. సో, ఎవ్రీడే మా ఇంట్లో ఇటు వెనక వైపు గానీ, ఇటు ముందు వైపు గానీ పిచ్చుకల గోల అనమాట. బావుంటుంది. మంచిగా రిలాక్సింగ్‌గా, ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. పైన కోసుకొచ్చానని చెప్పాను గదా! ఇందాక ఎర్ర తోటకూరను, ఇదిను 2 గూడా మంచిగా గిల్లి పెట్టుకుంటున్నా. మార్నింగ్ సింపుల్‌గా అందరికీ ఫ్రైడ్ రైసేననమాట ఇవాళ లంచ్ బాక్స్‌కి. మాకు మా వారికి కూడా అదే. సరే ఇదొకటి గిల్లి రెడీగా పెట్టుకుంటే ఈవినింగ్‌కి ఏదైనా చేయొచ్చు గదా! వచ్చింది కొంచెమే కావచ్చు. కాకపోతే మన చేత్తో మనం పండించుకున్నామని అదొక ఫీలింగ్ అనమాట. ఓకే. ఇదొక ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ పెద్ద పాట్‌లో పెడితే సరిపోతుందేమో అనిపించింది. మన దగ్గర గింజలుంటే చాలు ఏముంది పెట్టుకోవడానికి అని. సరే నెక్స్ట్ టైం పెద్ద పాట్‌లో పెట్టి ట్రై చేస్తా. ఇంకింతవరకు వచ్చిందనమాట తోటకూర. దాన్ని చక్కగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తా. ఈవినింగ్ ఏదైనా కర్రీ చేసేస్తా. ఇంకా తర్వాత ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత అంటే హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇక్కడ కొంచెం చిన్న చిన్న క్లీనింగ్స్ అనమాట. హెవీగా ఏమి ఉండవండి. మనకు డైలీ ఒక 10 మినిట్స్ అలా కేటాయిస్తే ఇలా హాల్‌లో గానీ, పైన పైన కనపడేవి అవన్నీ కూడా మంచిగా డస్టింగ్ అనేది చేసేసుకోవచ్చు. టీవీ దగ్గర ఏంటంటే ఇలా క్యాబిన్ ఉందనుకోండి, బేసిక్‌గా టీవీ ఆ క్యాబిన్ పైన ఉంటే అక్కడ వాళ్ళు ఏం పెట్టరు. పిల్లలు గానీ, ఎవరు గానీ. అలా ఫ్రీగా కనబడిందంటే చాలు ఇంక ఇష్టం వచ్చినవి కీస్ అని, బుక్స్ అని ఏవో ఒకటి పెడుతూనే ఉంటారు. మీ ఇల్లు చాలా నీట్‌గా ఉంటుంది. బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్తారు గదా! సో, అవునండి. మెయింటైన్ చెయ్యాలి మరి ఇంక తప్పదు గదా! ఇంకా వీళ్ళేంటంటే పెట్టేసి ఎళ్ళిపోతారు. ఇంకా తర్వాత మనకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు అన్నీ ఎక్కడివక్కడ సర్దుకోవాలి. కిచెన్ అంటే మనకు సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది గానీ, మిగతా రూమ్స్‌లో పెద్ద పనేం అనిపించదు. పెద్ద టైం గూడా ఏం పట్టదు.
సో ఒకసారి కౌంటర్ టాప్స్ అవి అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడక్కడ సర్ది పెట్టేశాను. ఫ్రూట్స్ ఒకటి ఎదురుగా ఉంటే వీళ్ళు కూడా తింటూ ఉంటారు కదా, అందుకని అలా పెట్టాను. ఇప్పుడు కొంచెం టైం కూర్చొని ఏవైనా రాసుకుని ఉంటే రాసేసుకుంటాను. ఆ డైరీలో ఏం రాస్తారక్క రోజు అని అడుగుతారు. సో నేను చేయాలనుకున్న వర్క్స్, లేదంటే ఏవైనా అయిపోయిన ఐటెమ్స్ కిచెన్లో ఇప్పుడు ఈ ఐటెం అయిపోయింది అనుకుంటాం కదా, అలాంటివి అవి నోట్ చేసి పెట్టుకుంటా అనమాట. సో దానివల్ల నాకు మరుపు అనేది రాదు, అది బాగా హెల్ప్ అవుతుంది కూడా. అలాగా ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగో కౌంటర్ టాప్ అంతా క్లీనింగ్ అయిపోయింది కదా. మార్నింగ్ నేను కిందకి వెళ్ళినప్పుడు కారీ బిస్కెట్ వాళ్ళు వచ్చారు. సరే పిల్లలకి తీసుకుందాం అని చెప్పి చాన్ బిస్కెట్ ఒకటి, ఉస్మానియా ఒకటి తీసుకున్నా. రేర్గా తీసుకుంటూ ఉంటాను, ఇప్పుడు కాదు. ఎప్పుడైనా నేను ఇంట్లో లేనప్పుడు, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా వీళ్ళు తీసుకొని తినడానికి హెల్ప్ అవుతుంది కదా. చిరు ఆకలి అనేది ఎవరికైనా ఉంటూ ఉంటుంది. సో అలా నేను అంతే, ఎప్పుడైనా చిన్నగా ఆకలి అనిపించినప్పుడు ఒక బిస్కెట్ తీసుకొని తినేస్తూ ఉంటా. నేను బాగా ఫుడ్డీ అండి, మంచిగా తింటాను. తిన్నంత వరకు అయితే మంచిగా తింటాను, నేనైనా మా ఫ్యామిలీలో ఎవరైనా కూడా. ఇంక ఇక్కడ ఏంటంటే అదిగో ఇవన్నీ కూడా మంచిగా స్టోర్ చేస్తున్నా. ఇది మనకేంటంటే స్మెల్ అనేది అవుట్ అవ్వదు. అలాగే ఈ కాంచ్ జార్లలో ఎలా అంటే మనకి ఫస్ట్ మనం ఎలా పెట్టామో కంప్లీట్ అయ్యేంత వరకు ఫుడ్ అనేది అలాగే ఉంటుంది. సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా. నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. మీ మార్నింగ్ రొటీన్స్ ఎలా ఉంటాయో కామెంట్లో చెప్పండి. మరి ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను.